సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. బనకచర్ల, మేడిగడ్డ బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికలు, ఉద్యోగుల సమస్యలు, డీఏ, పీఆర్సీ, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లపై చర్చ జరగనుంది. వర్షాకాల రైతు భరోసా తేదీ, కార్యాచరణ ప్రకటన, ఆర్అండ్బి శాఖలో హోం రోడ్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. బనకచర్ల, మేడిగడ్డ బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికలు, ఉద్యోగుల సమస్యలు, డీఏ, పీఆర్సీ, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. తెలంగాణ కేబినెట్ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాబోతుంది. రేపు జరిగే కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే జరగబోయే కేబినెట్ లో పలు చర్చలు ఇప్పటికే ఉన్నాయి. అయితే ఇక మెయిన్ గా కాళేశ్వరం విజిలెన్స్ సంబంధించి రిపోర్ట్ ఇటీవల వచ్చింది. దానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా వచ్చిన నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి, పీసీ దోష్ కమిషన్ కి సంబంధించి ఇప్పుడే ఆల్రెడీ రేపటి నుంచి విచారణ ప్రారంభం కాబోతుంది. రేపు ఈటల రాజేందర్ వస్తారు, తర్వాత 9వ తారీఖు హరీష్ రావు, తర్వాత 11వ తారీఖు కేసీఆర్ వీళ్ళు అటెండ్ అవుతారని చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఇటు కాళేశ్వరం రిపోర్ట్ రావాల్సి ఉంది. కమిషన్ రిపోర్ట్, పీసీ దోష్ కమిషన్ రిపోర్ట్, ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది. దానికి సంబంధించి అదేవిధంగా విజిలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఇటు విజిలెన్స్ రిపోర్టు, ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇది అంటే ఇది సిమిలర్ గా ఉన్నాయి కాబట్టి అంటే ఇక నిష్పక్షపాతంగానే ఎంక్వైరీ జరిగిందనేది ప్రభుత్వం భావిస్తుంది. ఈ అంశాలపైన ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇరిగేషన్ అధికారులు దీనికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. కేబినెట్ కు ఎలాంటి అవినీతి జరిగింది, ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. కేబినెట్ కు ఎలాంటి అవినీతి జరిగింది, ఇక్కడ ఎలాంటి నిర్లక్ష్యం జరిగింది అనేది కూడా మళ్ళీ ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో వివరించినట్టుగా తెలుస్తుంది. మెయిన్ గా ఉద్యోగ సమస్యలపై కూడా ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ పేర్కొంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై లేవనెత్తారు. ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగులు దాదాపు 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. 5 డిఏలతో పాటుగా ఇతర ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో, ఇతర ఏరియర్స్ ఏవైతున్నాయో మొత్తం కలుపుకుంటే దాదాపు 8 నుంచి 10 కోట్ల 8 నుంచి 10,000 కోట్ల వరకు ఉంటాయి. వీటిని తక్షణం విడుదల చేయాలని చెప్పి వారు కోరుతున్నారు. అయితే నెలకు 500 కోట్ల చొప్పున విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాలు చెప్పినప్పటికీ నిన్న చర్చల సందర్భంగా కొన్ని వారి ప్రధాన డిమాండ్లు నెరవేర్చాల్సిందిగా కోరినట్టుగా తెలుస్తుంది. మెయిన్గా హెల్త్ కార్డు ఇంప్లిమెంట్కి సంబంధించి తక్షణమే అమలు చేయాలని కోరినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కాంట్రిబ్యూటర్ ఏదైతే ఉందో ఇటు ఎంప్లాయీస్ తరఫున దానికి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇటు ఉద్యోగులు కూడా చెప్పిన పరిస్థితి. సేమ్ టైం ఇటు వారికి ఏదైతే ఇటు డిఏ బకాయిలు ఉన్నాయో దానికి సంబంధించి 1-2 డిఏలు ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో
దానిపై కూడా ఇటు ఉద్యోగులు అయితే ఆశగా చూస్తున్నారు. ఇటు ఉద్యోగ జేఏసీ నేతలు నిన్న చర్చలు జరిపారు. ఈ అంశాలన్నీ ఇట్లా ఉన్నప్పటికీ పదవి విరమణ వయసు ఏదైతుందో దాన్ని ఇంక మరో ఏడాది పొడిగిస్తారని ఇటీవల వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఉద్యోగ వర్గంలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఆ పై అధికారులు వారిని ఆరాధించినట్టు తెలుస్తుంది. 1 సంవత్సరం పెంచితే ఎలా ఉంటుంది అనేది ఉద్యోగులను అడిగినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అంటే ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో మరో ఏడాది పొడిగించేది. ఎందుకంటే తక్షణ రిలీఫ్ కోసం ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఈ ఏడాది పొడిగింపు వల్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొద్దిగా ఆలస్యంగా చెల్లించవచ్చు అనేది ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై ఈరోజు అంటే ఏడాది పొడిగింపును మాత్రం ఇటు ఉద్యోగ సంఘాలు కావచ్చు ఉద్యోగులు కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్తున్నప్పటికీ ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్లో దీనిపై ప్రధానంగా చర్చ చేయబోతుంది. మెయిన్గా ఇటు వానాకాలం పంట సాగుకు సంబంధించి ఇటు యూరియా లాంటివి కావచ్చు, అదేవిధంగా ఇతర ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి విత్తనాలు కావచ్చు ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయా లేదా ఇటు రివ్యూ దాని మీద ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎందుకంటే రాష్ట్రానికి ఈ వానాకాలం సీజన్లో 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ఇప్పటికీ 2.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. అయితే కేంద్రాన్ని కోరుతున్నప్పటికీ రాష్ట్రానికి పంపడం లేదా అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం పదే చెప్తూ వస్తున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 3 సార్లు కేంద్రానికి లేఖ రాశారు. మళ్ళీ తాజాగా ఇటు వ్యవసాయ శాఖ డైరెక్టర్ను ఢిల్లీ వెళ్ళి మాట్లాడి రావాలి, ఇమీడియట్లీ మనకు యూరియా అవసరం, దానికి సంబంధించి సంప్రదింపులు జరపాలని కూడా చెప్పిన పరిస్థితి. ఈరోజు నేను కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే పంటల సాగు మొదలైన తర్వాత యూరియాకు కొరత వస్తే మాత్రం ఇటు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే ఆస్కారం ఉంది. దీంతో పాటుగా రైతుకు పెట్టుబడి సాయం మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. రైతు భరోసా పేరు మీద, ఎందుకంటే గత యాసంగి సీజన్కి సంబంధించి కూడా 4 ఎకరాల లోపున్న రైతులకే రైతు భరోసా అందింది. తర్వాత మిగతా రైతులందరికీ అందలేదు. ఇప్పుడు ఈ వానాకాలం సీజన్ కూడా స్టార్ట్ అయింది. ఇటీవల తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ నాట్లు వేసే నాటికి రైతు భరోసా అందిస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఎంత నిధులు పాత ఎంత ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా ఇవ్వాల్సింది ఎంత అనేది లెక్కలేసుకుంటారు. ఏమన్నా కట్ ఆఫ్ ఉంటుందా అనేది కూడా చర్చ జరుగుతుంది. అది 5 ఎకరాల వరకు 10 ఎకరాల వరకు ఏమైనా సీలింగ్ పెడతారనేది కూడా చర్చ జరుగుతుంది. దీంట్లో క్యాబినెట్లో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 90 నుంచి 95% వరకు 10 ఎకరాల లోపు రైతులు ఉన్నారు కాబట్టి దీనిపైన స్పష్టంగా ఒక 10 ఎకరాల వరకు లేదా 7 నుంచి 8 ఎకరాల వరకు సీలింగ్ పెట్టాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా ఇటు మెయిన్గా ఈ ఇష్యూస్ మీద జరగదు, కాళేశ్వరం మీద జరగనుంది. బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ఆ ప్రాజెక్టు 81,000 కోట్లతోటి ఏదైతే డిపిఆర్ సబ్మిట్ చేశారో కేంద్రానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారో దాన్ని కడతామని ఇప్పటికే పేర్కొన్న నేపథ్యంలో ఎక్సెస్ వాటర్ ఏదైతుందో సముద్రం కలిసే వాటర్నే మేము వినియోగించుకుంటాం, లిఫ్ట్ చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పింది. దాన్ని తెలంగాణ ప్రభుత్వం అయితే అబ్జెక్షన్ చెప్తుంది. మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోమని ఇటు తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో దీనిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మేము ఒకవేళ కేంద్రం మొండిగా కనుక వెళ్తే మేము నిరసనలకు దిగేందుకు వెనుకాడమని చెప్పి ప్రభుత్వ పెద్దలు చెప్తున్న నేపథ్యంలో దానిపై కూడా ఇది రాష్ట్రంలో సెన్సిటివ్ ఇష్యూగా ఉన్న నేపథ్యంలో రాజకీయాల్లో ఇది ప్రభావితమయ్యే అంశం కాబట్టి దీనిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. వీటితో పాటుగా ఇప్పటికే ఎజెండాలో పెట్టుకున్నటువంటి రాజీవ్ యువ వికాసానికి సంబంధించి అర్హులైన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనేది ప్రభుత్వం నోటీస్ చేసింది. దాంతోపాటుగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో వారికే అందాలి యువకులకు అని చెప్పి ప్రభుత్వం అయితే ఇప్పుడు చెప్తూ వస్తుంది. దీంతో పాటుగా ఇందిరామ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పుడు పలు దఫాలుగా ఎవరైతే బేస్మెంట్ వరకు కట్టుకున్నారో వారికి అందరికీ అమౌంట్ వారి ఖాతాల్లో జమ చేస్తూ వస్తుంది. దీంతో పాటుగా ఒకేసారి దాదాపు దీనికి అమౌంట్ దాదాపు 22,000 కోట్ల వరకు ఖర్చు అయ్యే ఆస్కారం ఉంది. ఈ మొదటి విడత ఎప్పుడైతే 3,500 ఇళ్ళు అని చెప్పారో ఒక నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గాన్ని దాదాపు ఇప్పుడు 7,500 నుంచి 8,000 కోట్ల వరకు అవసరమని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. వీటన్నిటికీ నిధుల సమీకరణ ఎలా అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఎందుకంటే ఇందిరామ్మ ఇళ్లతోటే నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వాన్ని మేము ఫామ్ చేయబోతున్నామని ప్రభుత్వం పదే చెప్తుంది. దీనిపై పలుసార్లు చెప్పిన నేపథ్యంలో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరోజు దీనిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. మిగతా భూభారతి కూడా ప్రధానంగా నిన్న నుంచి రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి. రెవెన్యూ సదస్సులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఏవైతే ఇంతకుముందు ధరణి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తూ ఈ భూభారతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అదేవిధంగా ఇప్పటికీ కొన్ని చేంజెస్ చేయాలని చెప్తున్నారు. ఇది కొత్త
పోర్టల్ ఏదైతే తీసుకొచ్చారో భూభారతికి సంబంధించి అందులో ధరణిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఏదైతే మాడ్యూల్స్ రూపొందించారో అందులో కొన్ని సవరణలు చేయాలనేది చూస్తారు. ఎందుకంటే ఇటు మెయిన్గా హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో ఉన్న విధంగానే స్లాట్ బుకింగ్ రేటు ఆ రూరల్ ఏరియాలో ఇటు ములుగు లాంటి ప్రాంతాల్లో ఆదిలాబాద్ ఆసిఫాబాద్ లాంటి ఏరియాలో కూడా సేమ్ స్లాట్ బుకింగ్ రేట్ ఉండేసరికి ఇక్కడ వ్యత్యాసం ఉంది, భూమి ధరల వ్యత్యాసం ఉంది. కాబట్టి దీన్ని సవరణ ఒక ఆప్షన్ ఇచ్చే అవకాశాన్ని క్యాబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా ప్రధాన అంశాలు తాజా రాజకీయ పరిణామాలు, మాన్సూన్ సెషన్కి ఎలా సిద్ధం కావాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ని ఎలా అలర్ట్ చేయాలి, అదేవిధంగా ఇటు నిధుల సమీకరణ కోసం ఎలా వ్యవహరించాలనే దాని మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. రీజనల్ రింగ్ రోడ్ మీద మెయిన్గా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా ఫోర్త్ సిటీని దాని మీద ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా హ్యామ్ రోడ్లు ఏదైతే ఇటు రూరల్లో నిర్మించాలనుకున్న రోడ్లు ఏవైతున్నాయో ఇటు పంచాయతీరాజ్ శాఖ తరఫున ఇటు R&B శాఖ తరఫున దాదాపు 30,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మించాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి ఇటు ఇప్పటికే హ్యామ్ రోడ్ల ద్వారా అంటే అక్కడ పన్నులు కేటాయిస్తారు, ఒక టోల్ గేట్లు పెడతారా రూరల్ రోడ్డుకి అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పన్ను అవి నిర్మించడం ద్వారా వాటి వచ్చిన పన్ను ద్వారా మేము ఈ అప్పు కడతామని చెప్పి ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో పన్ను ఎలా కట్టించుకుంటారో ఎలా అనేది ఇప్పటి వరకు ప్రభుత్వానికి ప్రశ్నగా ఉంది. దీనిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. హ్యామ్ రోడ్లకు సంబంధించి ఒక విధి విధానాన్ని అయితే ప్రభుత్వం ప్రకటించే ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తుంది. కొన్ని అయితే విద్యాశాఖకు సంబంధించిన కొన్ని సంస్కరణలకు సంబంధించి కూడా ఈరోజు ఎజెండా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై ప్రధానంగా చర్చ జరిగి క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. హైదరాబాద్లోని గాంధీ భవన్ హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో నేడు వరంగల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గాలపై సమీక్షా సమావేశాలు జరగనున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీసీసీ కమిటీ నేతలు, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు హాజరవుతారు. ఎన్నికల ఫలితాలు, పార్టీ వ్యూహాలపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. మీనాక్షి నటరాజన్ ఇటీవల పార్టీకి సంబంధించి స్ట్రెంథన్ చేసేందుకు ఫీల్డ్ అంటే క్షేత్రస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడం లక్ష్యంగా, ఎందుకంటే కోఆర్డినేషన్ మిస్ అవుతుందని చెప్పి మీనాక్షి నటరాజన్ ఏఐసిసి ఇటు ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుండి చర్చ జరుగుతుంది. ఆమె ఈ నేపథ్యంలోనే గతంలో ఎవరైతే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరితో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నారు, పోటీ చేసి ఓడిపోయిన వారందరితోటి పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యారు. తర్వాత డీసీసీ అధ్యక్షులతో భేటీ అయ్యారు. తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాలకు జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి పరిశీలకులు ఎవరైతే ఉన్నారో జిల్లాకి 2 చొప్పున కేటాయించడం జరిగింది ఏఐసిసి. వారితో కూడా ఆమె ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇలా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు వాటన్నిటిని కోఆర్డినేషన్ చేసేందుకు అయితే ఆమె ఇప్పటికే పర్సనల్గా ఇంటరాక్ట్ అవుతూ వస్తుంది. ఇటీవల 1-to-1 ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యేలు, మంత్రులు వీరందరూ వారి ఒపీనియన్ కూడా చెప్పడం జరిగింది. ఇటు పార్టీ పరంగా మీరు తీసుకునే నిర్ణయానికి మీరంతా కట్టుబడి ఉంటారా అనేటువంటి ప్రశ్నలు ఆమె సంధిస్తుండటంతో ఇది ఇటు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఇటు రాజకీయంగా కావచ్చు ఆమె ఆ సమీక్షలు మాత్రం ఉత్కంఠను అదేవిధంగా ఇటు ఆసక్తి నెలకొల్పుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఆయా ప్రతినిధులతోటి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పలు కీలక విషయాలు, ఎందుకంటే అటు ఎంపీలు ఉన్నారు, ఇటు ఎమ్మెల్యేలు ఉన్నారు, తర్వాత ఓడిపోయిన వారు ఉన్నారు, పోటీ చేసి కీలక ప్రజాప్రతినిధులు, కీలక నేతలు ఉన్నారు. వీరందరితోటి ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు పార్టీ పరిస్థితులు. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీసీ కోటాకు సంబంధించి, ఎందుకంటే కులగణన చేసి దేశవ్యాప్తంగా చర్చ అయిన నేపథ్యంలో దీన్ని రోల్ మోడల్గా తీసుకొని దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలనేది అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ప్రచారం చేసుకోవాలంటే ఇక్కడ ఫీల్డ్లో ఖచ్చితంగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేశామనేది రావాలని చెప్పి భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అసెంబ్లీలో ఆమోదించింది, కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కేంద్ర ప్రభుత్వాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. ఇటు పార్లమెంట్లో ఉభయ సభల్లో ఈ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంటుంది, రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అంతా ప్రక్రియ జరగడానికి టైం పట్టే ఆస్కారం ఉన్న నేపథ్యంలో
ఇమీడియట్లీ పార్టీ పరంగా వారికి అవకాశం కల్పించాలి, బీఫామ్స్ ఇచ్చే అని చెప్పి చర్చ అయితే జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, మొదటి నుంచి దీని అయితే చెప్తూ వస్తున్నారు. దీనిపైన కూడా వారి అభిప్రాయం తీసుకుంటున్నారు. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీసీ కులగణ కావచ్చు, మిగతా ఆ కులగణకు సంబంధించి ఏదైతే ప్రకటించారో బీసీలకు 42% రిజర్వేషన్ అనేది అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఆ ప్రాసెస్ పైన కూడా ప్రధానంగా చర్చ జరిగి లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్లేందుకు నేతలందరినీ సమాయత్తం చేసేందుకే మీటింగ్స్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ పలు దఫాలుగా పోస్ట్పోన్ అవుతూనే వస్తుంది. దాదాపు 18 నెలలు పూర్తవడానికి 18 నెలలు పూర్తయినప్పటికీ ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరగలేదు. దీనిపైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేసుకోలేకపోతున్నారని ఇటు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇటు పోటీ ఆశావాహులు ఎక్కువయ్యారు, పోటీ ఎక్కువ నెలకొంది. దీనిపై హైకమాండ్కు సామాజిక సమీకరణలు కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఏ సామాజిక వర్గాలకు ఇవ్వాలి, ఏ సామాజిక వర్గాలు ఎంతున్నారు, ఎవరెంత వారికి అంత ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించిన నేపథ్యంలో దీన్ని మీనాక్షి నటరాజన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేందుకు ఈ కులగణన బేస్గా వచ్చిన లెక్కల ప్రకారం సామాజిక సమీకరణల మేరకు ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టుగా తెలుసుకుంది. ఆ మేరకు ఆయా వర్గాలకు ఇచ్చేందుకే మొగ్గు చూపేందుకు హైకమాండ్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఇదంతా ఇప్పటికే ఫీల్డ్ లెవెల్ అన్ని ఎంక్వైరీ చేసి వారిని నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ అది అధిష్టానికి ఎప్పటికప్పుడు ఆమె చేరవేస్తుంది. అయితే ఇటు మంత్రివర్గ విస్తరణతో పాటుగా రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, పార్టీ ఒకవేళ అన్ని స్థానాలు గెలిచే విధంగా, పార్టీ మెజారిటీ స్థానాలు గెలిచే విధంగా ఎలా వ్యవహరించాలి అనే ఒపీనియన్ కూడా తీసుకుంటుంది. ఇప్పటికే ఇటు ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి, దాంతోపాటుగా పార్టీని స్ట్రెంథెన్ చేయాలనే విధంగా నేతలకు దిశానిర్దేశం చేస్తుంది. ఎవరైతే